బీజేపీతో బీఆర్ఎస్ రహస్య మంతరాలు విలీనం చేసేందుక పొత్తు కోసమా? దీని గురించి ఈ ఆర్టికల్ వెనకాల ఏం జరుగుతుందో అసలు కోణం మీకు చెప్తా, చదివిన తర్వాత మీకు చెప్తా. బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ కట్టాలని అనుకుంటున్నదా? వీలైతే పార్టీని విలీనం చేయాలని అనుకుంటున్నదా? గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఈ మార్గం తప్ప మరొకటి కనిపించడం లేదా? కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ వెళ్ళింది ఇందుకోసమేనా? డీల్ కుదిరితే కాంగ్రెస్లోకి వెళ్లే వలసలకు బ్రేక్ వేయొచ్చని అనుకుంటున్నదా? ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు బెయిల్ ద్వారా రిలీఫ్ దొరుకుతుందా? రాష్ట్ర ప్రభుత్వం జరిపిస్తున్న ఎంక్వైరీల నుంచి ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నదా? ఫోన్ ట్యాపింగ్ లో ఇరుక్కుపోకుండా చూసుకోవచ్చా? ఇవి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ చర్చలు బీజేపీ దగ్గర కావడం ద్వారా కొన్ని చిక్కుల నుంచి తప్పించుకోవచ్చు అనేది బీఆర్ఎస్ భావన. లోక్సభ ఎన్నికల టైంలో చిగురించని స్నేహాన్ని ఇప్పుడు సాకారం చేసుకునే దిశగా గులాబీ పార్టీ ప్రయత్నాలు షురూ చేసినట్టు తెలుస్తున్నది. సో అంటే వీళ్ళు కవితను రిలీజ్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఇవన్నీ కూడా ముందు పెట్టి ఈరోజు బీజేపీ తోటి బీఆర్ఎస్ దోస్తీ అనేటువంటి ఒక నరేటివ్ బిల్డ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఎందుకు అంటే వీళ్ళు ఏ విధంగా ప్రజలను మభ్యపెడతారు, ప్రజలతో పాటు వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ విధంగా మభ్యపెడతారో మీకు కొన్ని విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇక అయితే బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు ఎవరికి లాభం? బీఆర్ఎస్కు లాభం. ఓకే, బీజేపీ తోటి వాళ్ళ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ తోటి పొత్తు డీల్ కుదరడం వల్ల బీజేపీకి వచ్చేటువంటి లాభం కానీ నష్టం కానీ ఏమీ లేదు. నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంది. రెండోది, ఇక్కడ బీఆర్ఎస్ తోటి పొత్తు వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే బీజేపీలో ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా నిర్వీర్యమయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. బీజేపీకి వలస వద్దామనుకున్నటువంటి బీఆర్ఎస్లో ఉన్న సెకండ్ క్యాడర్ అంతా కూడా ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్లో ఉండేటువంటి అవకాశం ఉంది. బీజేపీలోకి ఎట్టి పరిస్థితుల్లో క్యాడర్ వలసలు ఉండవు అనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే దీనిలో రెండు కోణాలు ఏం చెప్తా ఉన్నారంటే, ఒకటి కవిత బెయిల్కి సంబంధించినటువంటి అంశం, రెండోది ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి కమిషన్లు కావచ్చు, లేదంటే రెండు ఉన్నాయి కదా, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, ఇతర సర్వేలు ఇతర జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏవైతున్నాయో వీటి నుంచి బయటపడడానికి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే ఈ రెండు అంశాలు ఉన్నాయి కదా. కవిత వీళ్ళు మొన్న ఢిల్లీ పోయినప్పుడు చాలా సీరియస్గా వాళ్ళపైన సీరియస్ అయింది. నన్ను విడుదల చేస్తారా చెయ్యరా, విడుదల చేపిస్తారా చెయ్యరా అనేది ఒక సీరియస్ అయ్యారు. కవిత కేటీఆర్ హరీష్ రావు పైన సీరియస్ అయ్యారు అనేది బయట పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి చర్చ. సో ఈమెకు ఇమీడియట్గా బెయిల్ రప్పించడానికి ఈరోజు హరీష్ రావు ఇటు బీజేపీ పెద్దలతోటి చర్చలు జరిపిండు. ఆ తర్వాత బీజేపీ వాళ్ళు ఏం చెప్పారంటే కేటీఆర్ను తీసుకొచ్చి మాకు హామీ ఇప్పి అని చెప్పేసి వీళ్ళు ఎవరు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు చేస్తున్నటువంటి నరేటివ్. అందుకే కేటీఆర్ ఇమీడియట్గా ఢిల్లీ పోయి బీజేపీ పెద్దలు కలిసిండట. కలిసి మీకు కావాల్సినంత సపోర్టు విలీనము ఏ ప్రతిపాదన ఆ ప్రతిపాదనకు ఒప్పుకున్నాడు అనేది వీళ్ళు చేస్తున్నటువంటి నరేటివ్. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, మేము బీజేపీ తోటి దోస్తీ అయిపోయింది, ఇక కవితకు బెయిల్ వస్తుంది, మీ ఏ ఎమ్మెల్యే కూడా పోవద్దు, మీకు రేపు మనం సెప్టెంబర్లో ఈ వచ్చే 2-3 రోజులు అంటే వచ్చే 2-3 వారాల్లోగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డిజాల్వ్ చేద్దాం. ఎట్లా అంటే వీళ్ళకు 39 మంది ఎమ్మెల్యే వీళ్ళకు ఉన్నారు కదా, అదేవిధంగా వాళ్ళకు ఒక 65 మంది వాళ్ళకు ఉన్నారు కదా, అదేవిధంగా 8 మంది బీజేపీకి ఉన్నారు, అదేవిధంగా 7 ఎంఐఎంకి ఉన్నారు కదా. సో దీనిలోకి వెళ్ళి ఒక 10 మందిని మనం లాగేసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడితే మళ్ళా సెప్టెంబర్లో అక్టోబర్లో మహారాష్ట్ర ఎన్నికలతో పాటు పెడదాము అనేటువంటి ప్రపోజల్ను వీళ్ళు తీసుకొచ్చినట్టుగా ఒక నరేటివ్ తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో బిల్డ్ చేస్తూ దాన్ని ఎమ్మెల్యేలకు చెప్పేటువంటి ఎమ్మెల్యే కాపాడుకునే ప్రయత్నంలో చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఒకటే విషయం, ఇప్పుడు కనుక గవర్నమెంట్ డిజాల్వ్ అయితే సెప్టెంబర్లో ఎలక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే ఇది జూలై ఆల్రెడీ మిడ్కి వచ్చినాం. ఇంకో వారమో 2 వారంలోగా కనుక గవర్నమెంట్ డిజాల్వ్ చేస్తే ఖచ్చితంగా ఎన్నికలు 6 నెలలు పోస్ట్పోన్ అవుతాయి. ఓకే, ఇది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళు చెప్తున్నటువంటి నెరేటివ్లో భాగంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నిన్న మల్లారెడ్డి కూడా పోయిండు. మల్లారెడ్డి పోయి 2-3 గంటల పాటు కేటీఆర్ను కేసీఆర్ను కలవడం జరిగింది. సో ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు, ఇగో ఈ విధంగా జరుగుతుంది, మీరు ఎక్కడ పోవద్దు, మనం బీజేపీతో కలిసిపోతా ఉన్నాం, మీరు అనవసరంగా పార్టీ మారకండి అని చెప్పేసి వాళ్ళ బతిలాడుకుంటూ కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే కవితకు బెయిల్ వస్తుందా అనేది ఇక్కడ ఒక ప్రశ్న. అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ రాకుండా కవితకు బెయిల్ వస్తుందా? కవిత అప్రూవర్ అయితే బెయిల్ వస్తుంది, అప్రూవర్ కానంత వరకు కవితకు బెయిల్ రాదు. ఈవెన్ ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వస్తుంది, బెయిల్ వస్తే కనుక కవితకు బెయిల్ వస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో
టార్గెట్ కవిత కాదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో టార్గెట్ కవిత కాదు, వాళ్ళ టార్గెట్ అరవింద్ కేజ్రీవాల్. సో ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ ఆల్రెడీ వాళ్ళు టార్గెట్ చేయడానికి ఫిక్స్ అయ్యారు కాబట్టి ఇది బయటకు తీయడం జరిగింది. దీనిలో అనుకోకుండా కవిత అనే చేప వాళ్ళలో జిక్కింది. సో ఇప్పుడు వాళ్ళకి ఏంది, బీజేపీ పెద్దలకి ఏంది, అంటే ఇటు అరవింద్ కేజ్రీవాల్తో పాటు కేసీఆర్ కూడా బుక్ అయ్యారు. ఇది సినారియో. సో ఇప్పుడు వాళ్ళ టార్గెట్ అరవింద్ కేజ్రీవాల్ కాబట్టి కవిత ప్రయోజనాల కోసమో లేకపోతే ఇక్కడ కేసీఆర్ ప్రయోజనాల కోసమో వీళ్ళు అరవింద్ కేజ్రీవాల్ అయితే వదిలిపెట్టారు కదా అంత ఈజీగా. ఎందుకంటే కవితకు బెయిలిస్తే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఏదో కొనలో బెయిల్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ విధంగా చేయరు కాబట్టి కవితకు బెయిల్ వచ్చేటువంటి అవకాశమే లేదు అనేది స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ అంశము, కమిషన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళు ఢిల్లీలో చాలా రకాల ప్రయత్నాలు ఇస్తున్నారు. ఈ కోణమేమో పబ్లిక్లో వినబడుతోంది. అసలు కోణం ఏంటి అంటే వీళ్ళు ఈ యొక్క కమిషన్, కాళేశ్వరం కమిషన్ కావచ్చు, విద్యుత్ సంబంధించిన కమిషన్ కావచ్చు, లేదంటే ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతుందో దీని నుంచి బయట, ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద విషయం. ఇది దీని నుంచి బయటపడడానికి కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే బ్రోకర్లు లాగా రాహుల్ గాంధీ దగ్గర చెంచాగిరి చేసేటువంటి కొంతమంది బ్రోకర్లు ఉంటారు కదా, వాళ్ళను కలిసి తాయిలు అప్పయించేటువంటి ప్రయత్నం చేస్తున్న చెప్పి చెప్తా ఉన్నారు. అది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఇది తెలంగాణ అనేది ఒక ఫైనాన్షియల్ హబ్, ఎంత ఫండ్ కావాలో అంత ఫండ్ ఇక్కడి నుంచి పంపిస్తూనే కేసీసీకి. సో వీళ్ళు ఇచ్చేటువంటి తాయిలాలకు మరి రాహుల్ గాంధీ మరి ఒప్పుకుంటాడా అనేది కూడా ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. ఇవేవి జరగవండి. వీళ్ళు కల్వకుంట్ల కుటుంబాన్ని ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ నమ్మే పరిస్థితి లేదు. దయచేసి బీజేపీ వాళ్ళు ఇప్పటికైనా మీరు గతంలో 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ఒక నెరేటివ్ని కాంగ్రెస్ వాళ్ళు బిల్డ్ చేసేస్తే దానికి కొనసాగింపుగా బీజేపీలో ఉన్న కొంతమంది కీలక నాయకులే దాన్ని సమర్థించడం జరిగింది. దానివల్ల పరిణామాలు ఏ విధంగా జరిగినాయి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తారన్న భారతీయ జనతా పార్టీ 8 సీట్లకు పరిమితమైంది. దాన్ని ఖండించే నాదుడే లేడు. సో ఇప్పుడు కూడా ఇంత పెద్ద అంశం తెరపైకి వస్తూ ఉంటే, బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు అనేటువంటి అంశం తెరపైకి వస్తూ ఉంటే ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడతలేడు. ఎందుకు మాట్లాడతలేడు అంటే వీళ్ళెవరికి కూడా బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకొద్దామని కానీ బలోపేతం చేద్దామనేటువంటి సోయి కానీ ఎవరికి కూడా లేదు అనేది నాకున్నటువంటి అవగాహన. నేను అసెంబ్లీ గత 5-6 సంవత్సరాలు చూస్తాను, పోరాటంలో ముందుంటారు కానీ ఎన్నికల రాజకీయాల్లో కానీ కొన్ని నెరేటివ్స్ బిల్డ్ అయినప్పుడు కానీ వాటిని ఖండించే పరిస్థితి భారతీయ జనతా పార్టీలో లేదు, చెయ్యరు కూడా సార్. సో ఈ విధమైనటువంటి నెరేటివ్ను ఈ బాబామర్ ఇద్దరు కూడా తెలంగాణ సమాజంలో క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి మిత్రులారా. వీళ్ళు చేసేటువంటి ఇంకా వీళ్ళ నీచమైనటువంటి రాజకీయాలకు ఈరోజు అనేక మందిని బలి చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ బీఆర్ఎస్ టు బీజేపీ కారు ఓటు బ్యాంక్ కమలంకు షిఫ్ట్, అందుకే టార్గెట్ మిస్ అయింది. కురియన్ కమిటీకి ఓడిన కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపీల వివరణ, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ గైర్హాజరు, నేటి నుంచి ఎమ్మెల్యేలు మంత్రులతో కమిటీ సమీక్ష అంటూ చూస్తా ఉన్నాం. ఇది చాలా సీరియస్ గా తీసుకునేటువంటి అంశం. ఏసీసీ ఇగో బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి షిఫ్ట్ అవడం వల్లే పార్టీ పెట్టుకున్న లక్ష్యాన్ని తాము చేరుకోలేకపోయామని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులు సిట్టింగ్ ఎంపీలు కురియన్ కమిటీకి వివరించారు. గురువారం కురియన్ కమిటీ గాంధీ భవన్ లో లోక్సభ ఎన్నికలపై ఆరా తీసింది. ఈ సందర్భంగా ఎలక్షన్ లో పోటీ చేసిన పలువురితో మాట్లాడింది. వారి వివరాలన్నీ నోట్ చేసుకుంది. వాటిని హైకమాండ్ కు రిపోర్ట్ రూపంలో ఇవ్వనుంది అంటూ చూస్తా ఉన్నాం. అక్కడ బీఆర్ఎస్ టు బీజేపీ అనే కంటే కూడా మోడీ మానియా అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలా స్పష్టంగా పనిచేసింది. అదేవిధంగా అయోధ్య రామ మందిర ఎఫెక్ట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా స్పష్టంగా పనిచేసింది. అది ఏపీలో కూడా చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. కానీ మనం తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతాం కాబట్టి ఈ 2 అంశాలు చాలా స్పష్టంగా పనిచేసినాయి కాబట్టి ఓటు షిఫ్ట్ కావడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం లేదు ఇక్కడ. సో అనవసరంగా దీన్ని వాళ్ళు ఏదో పోస్ట్ మార్టం చేద్దాం ఎందుకు తగ్గినని చెప్పేసి అనుకుంటా ఉన్నారు తప్ప అసలు కారణం చెప్పకుండా బీఆర్ఎస్ నుంచి అంటే వాళ్ళు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ కారణం ఇది చెప్తా ఉన్నారు. ఇది అసలు కారణమే కాదు.